నమస్కారం D1 న్యూస్ కు స్వాగతం. దేశానికి సేవలందించిన పలువురికి భారతరత్న అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అనారోగ్యంగా ఉన్న ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకి భారతరత్న అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను శనివారం మరణానంతరం ప్రదానం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము నుంచి పివి కుమారుడు పివి ప్రభాకర్ రావు దీనిని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడుగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్లకు కూడా మరణానంతరం ప్రకటించిన ఈ పురస్కారాలను వారి వారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ చౌదరి, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్లు పురస్కారాలు అందుకున్నారు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని CSI హోలీ క్రాస్ చర్చిలో పాస్టర్ రాహుల్ పాల్ ఆహ్వానం మేరకు చర్చిలో ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న BRS పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, యేసుక్రీస్తు పునరుజ్జీవనానికి గుర్తు, మరణంపై యేసు సాధించిన విజయానికి ప్రతీక అని, ఆ యేసయ్య దీవెనలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోసాల్లో విజయవాడలోని పూజిత ఫైనాన్స్ 2 EMI ఫైనాన్సులు పెండింగ్లో ఉన్నాయని, రీఫైనాన్స్ చేస్తామని నమ్మించి వెహికల్ తీసుకెళ్లి యార్డ్లో పెట్టేశారు. మీ బండి సీజ్ చేశామని వెహికల్ యజమానికి చెప్పారు. వెహికల్ యజమాని పూజిత ఫైనాన్స్ వాళ్ళని కలిశారు. అతని డ్యూటీ గేట్ పాసు, చెక్కు తాళాలు చేతిలో పెట్టారు. యజమాని తాళం తీసుకొని డిక్కీ ఓపెన్ చేసి చూడగా అందులో తాను దాచుకున్న 15,000 రూపాయలు కనిపించలేదు. డ్యూటీ గేట్ పాసు, చెక్కు తాళాలు ఇచ్చారు కానీ వెహికల్లో ఉన్న 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని వెహికల్ యజమాని ప్రశ్నించాడు. దానికి పూజిత ఫైనాన్స్ వాళ్ళు కౌంటర్లో 1,00,000 రూపాయలు తీశారు, ముందు దానికి సమాధానం చెప్పండి, దానికి మీ సంజాయిషి ఏమిటి అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇది ఇలా ఉంది విజయవాడ పూజిత ఫైనాన్స్ వ్యవహారం. పేరు రాస్తున్నాయని చెప్పి చెక్కులు తీయకుండా 15,000 రూపాయలు పై చుప్పు కూడా తీసుంది. దాని దగ్గర వీడియో కూడా నేను తీశాను. 0220 కింద పెట్టుంది. 5ంటికి వచ్చాను. రీఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను. నేను 3 EMIలు కట్టాలన్నా, 2 EMIలు కడతానన్నాను. అయినా ఒప్పుకోలేదు. తీరా 30 గంటల తర్వాత గోడౌన్ తీసుకెళ్లి పెట్టాను. ఇంతవరకు బండి చూపించాను. తీరా బండి చూపిస్తుంటే దీంట్లో 15,000 రూపాయలు ఉండాలి. ఏం చేశారు తెలియదు. అదేమన్నా ఎవడు చెప్పుడో చెప్పుకో, నీ దుఃఖంలో చెప్పుకో, ఎవడు చెప్పు. అదేమనంటే TVR అంట 1,00,000 రూపాయల కౌంటర్ నుంచి పోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను అదేం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఇది మొత్తం సోషల్ మీడియాలో రావాలా మాకు. అదేమనంటే ఇప్పుడు సీజింగ్ లెటర్ అంటున్నారు. ఇప్పుడు సీజింగ్ లెటర్ ఆ బండి పైకెక్కి ముందే చెప్పొచ్చు కదా. నేను వచ్చిన ఇప్పుడు దగ్గర 2 గంటలు అయింది. 2 గంటల ముందే నీ బండి సీజ్ చేద్దామని చెప్పాలి కదా. చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి ఇబ్రహీంపట్నం నుంచి రమ్మని చెప్పి వచ్చాను. రీఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను కానీ డబ్బులు కట్టించుకోవట్లేదు. డబ్బులు కట్టించుకోమని నీ బండి సీజింగ్ అన్నారు. దీంట్లో డబ్బులు కడతాకని చెప్పి 13,000 జేబులో పెట్టుకున్నాను. 15,000 ఇంట్లో పెట్టు. అదేమంటే బండిలో నువ్వు డబ్బులు ఎట్లా పెట్టు. నా బండి నేను ఎక్కడ పెట్టుకుంటాను. నువ్వు బండి తీసుకెళ్ళేటప్పుడు నాకు చూపించాలి కదా. నా బండి తీసుకెళ్ళేటప్పుడు నువ్వు కనీసం చూపించి, ఇదిగో నీ బండిలో ఏమున్నాయో ఏంటో చూసుకో. అంత నుంచి నేనేం చేయను. నేను అప్పుడు వాళ్ళ ముందే ఎదుర్కొంటే నా బండిలో ఉండేయా లేవో తర్వాత సంగతి. నువ్వు ముందు చూపించాలి కదా నా బండిలోది. ఇదిగోండి చెప్పులు మీద పేర్లు ఉన్నాయని చెప్పి తీయకుండా అదేమంటే డబ్బులు ఉన్నాయని. మరి ఈ అన్యాయం ఏంటి? ఈ రకంగా చేత అదేమంటే కౌంటర్లో 1,00,000 రూపాయలు తీసేశారని చెప్తున్నాడు TVR గారు అంట. ఆయన ఎవరు? BRS అధినేత కేసీఆర్ నీటి కొరతతో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల్లో భరోసా నింపారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దారావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువురు రైతులను ఆదివారం కేసీఆర్ పరామర్శించారు. విషాదంలో మునిగిన రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆదివారం ఉదయం క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా జనగాం జిల్లా దారావత్ తండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 4 బోర్వెల్స్ వేసిన చుక్కనీరు లేకుండా పోవడంతో 4 ఎకరాల్లో పంట నష్టపోయిన ఆంగోతు సత్యమ్మ,
సుమారు 4-5 లక్షల వరకు అప్పులు చేసిందని కన్నీరు మున్నీరుగా విలపించింది. కేసీఆర్ రైతుకు 5 లక్షల సాయం అందించారు. దారావత్ తండాకు చెందిన నరసింహానాయక్, సత్యమ్మకు చెందిన ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ సందర్శించి వారితో పాటు అక్కడికి చేరుకున్న తండా రైతులతో మాట్లాడారు. వారి కష్ట నష్టాల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత అంబలి సేవా కేంద్రాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. నాచారం డివిజన్లో దాచేపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు ఏర్పాటు చేసిన వేసవికాలం ఉచిత అంబలి కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ మల్కజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేడాల మల్లికార్జున్, ట్రస్టు సభ్యులు మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.